డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానంలో కేసులోని సాక్షుల విచారణ ప్రారంభమైంది. నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును పీటీ వారెంట్పై పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసులోని సాక్షులను బెదిరించడంతో అనంతబాబు బెయిల్ రద్దయింది. దీంతో గత నెల 25 నుంచి అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో అనంతబాబు వేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుండటంతో కోర్టు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానంలో కేసులోని సాక్షుల విచారణ ప్రారంభమైంది. నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును పీటీ వారెంట్పై పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసులోని సాక్షులను బెదిరించడంతో అనంతబాబు బెయిల్ రద్దయింది. దీంతో గత నెల 25 నుంచి అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో అనంతబాబు వేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుండటంతో కోర్టు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.